హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సికి సంబంధించిన అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఎస్ఎస్సి జీడీ హాల్ టికెట్ని అడ్మిట్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి డౌన్లోడ్ అవ్వట్లేదు, వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. నో ప్రాబ్లం అండి, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? రేపటి నుంచి స్టార్ట్గా కాబోతున్నాయి, రైట్? సో ఆల్ ది బెస్ట్ అందరికీ. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని కనబడుతుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసిన పర్లేదు, పైన లాగిన్ మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లం అండి. ఎట్లయినా మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేను అడ్మిట్ కార్డ్ మీద డౌన్లోడ్ చేశాను. ఇక్కడ ఏమేమి అడ్మిట్ కార్డ్ ప్రజెంట్ ఉన్నాయని ఉంటాయి. అక్కడ నేను లాగిన్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, మనం ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి. ఆ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్, ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా? సో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా లాగిన్ అయిపోయాక ఇదిగోండి, ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్స్ అని కనబడుతుంది. ఇక్కడ పక్కన రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఈ విధంగానే రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే అడ్మిట్ కార్డ్స్ కూడా చూసుకోవచ్చు. మీ అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు, హిస్టరీ చెక్ చేసుకోవచ్చు, అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో మీ సంబంధించిన అడ్మిట్ కార్డు అండ్ సిటీ నో యువర్ సిటీ సెంటర్ లైవ్ అని కనబడుతుంది. ఇక్కడ చిన్న ఆరో మార్క్ కూడా కనబడుతుంది. సో ఈ బటన్ మీద ఎక్కడ క్లిక్ చేసినా కూడా ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, గ్రీన్ మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లం. ఇగో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, చెక్ యువర్ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అని కనబడుతుంది కదా. సో ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఇక్కడ చాలా, అదొక్కటే కాదు, మీరు ముందు ఏదైనా కూడా ఇక్కడ చూడండి, సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన కానీ, గ్రేడ్ సికి సంబంధించిన కానీ, స్టెనోకి సంబంధించిన కానీ, ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్, ఆర్మ్డ్ ఫోర్స్, పోలీసు, ఏదైనా సిఏపిఎఫ్కి సంబంధించి ప్రతిదీ కూడా ఈ విధంగానే మనం హాల్ టికెట్ అయితే మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనకు జీడీకి సంబంధించిన డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి జీడీ నేను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు 25లో మనం ఎగ్జామ్ రాస్తున్నాం. 24లో అప్లై చేసి 25లో చేస్తున్నాం కాబట్టి 25 సెలెక్ట్ చేసుకొని చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మన పర్టికులర్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, రెడ్ మార్క్లో ఇక్కడ మనకు ఉంది 10 days బిఫోర్ మన ఎగ్జామ్ సిటీ సెంటర్ చూసుకోవచ్చు. అండ్ 4 days ముందు మాత్రమే మనకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి స్టేటస్ అనేది కొందరికి రిజెక్ట్ అయినాయి, కొందరికి యాక్సెప్ట్ ఉన్నది. రిజెక్ట్ అయిన వాళ్ళకి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కాదు. ఎవరు నిరాశపడద్దు, ఓకేనా? స్టేటస్ ఓకే ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ టిక్ మార్క్ చేసేసి డౌన్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తాయి. క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తాయి. క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకొని ప్రొసీడ్ టు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఈజీగా మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది కావచ్చు, స్టెనోకి సంబంధించింది కావచ్చు, ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించింది కావచ్చు, మొత్తానికైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఏ అడ్మిట్ కార్డ్ అయినా ఇదే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ రిజల్ట్ కూడా ఇదే విధంగా లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా అనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కామెంట్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ కాకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.